మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడ ముప్పు ప్రాంతాల్లో అయితే కూడా పూర్తిగా రాష్ట్ర హోంశాఖ, అదేవిధంగా కూడా విజయవాడ ఎంపీ, అదేవిధంగా కూడా మరి యొక్క ఎమ్మెల్యేలు కూడా ప్రజాప్రతినిధులు పూర్తిగా కూడా ఇక్కడ ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇక్కడ ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందించేందుకోసం రెవెన్యూ శాఖ నుంచి కూడా వారు రెవెన్యూ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వాళ్ళకి అందిస్తున్న పరిస్థితి. మనతో పాటు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, గత కొన్ని రోజులుగా విజయవాడ పూర్తిగా ముప్పు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, ప్రజలు ఏ విధంగా ఉంది స్పందన? విషయం ఏంటంటే మీరు కూడా చూస్తున్నారు, గత 8 రోజులుగా సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్తున్నాయి. ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో తీసుకొచ్చి పెట్టేయడం కాకుండా ఇంటింటికి కూడా వెళ్తున్నాయి. కొన్ని చోట్ల ఫస్ట్ 2 days అప్రోచింగ్ అనేది ఇబ్బంది పడి చాలా మంది చేయలేకపోయినా తర్వాత అన్ని గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఇంటింటికి వెళ్ళడానికి అవ్వకపోయినా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చి అందరి ఇంట్లకి కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించింది. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక పక్క బుడమేరు ఏదైతే బ్రీచ్ ఉందో దాన్ని కూడా మనం అందరూ పూడ్చే పరిస్థితి. దానికి గౌరవ మంత్రి గారు కూడా సుమారుగా 2-3 రోజుల నుంచి అక్కడే ఉండి పర్యవేక్షించడం. ఇప్పుడు రేషన్ కూడా సుమారుగా 60,000 మందికి పైగా ఇంటింటికి కూడా తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి కూడా కనిపించింది. అయితే బుడమేరు పూర్తిగా కూడా నిన్నటికి కంప్లీట్ చేసిన పరిస్థితి. ఈ బుడమేరు వల్ల వరద ఉధృతి వస్తుందని చెప్పేసి అటు ఇంజనీర్ అధికారులు చెప్తున్నారు. దానివల్ల ప్రత్యేకించి విజయవాడ వాసులకు మరోసారి ప్రమాదం లేదంటారా? లేదండి, ఆల్రెడీ బుడమేరు ఏదైతే గట్టు ఉందో గట్టు స్థాయిని కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఎత్తును కూడా పెంచుతున్నారు. ఎప్పుడైతే ఎత్తును పెంచుతున్నారో ఆటోమేటిక్గా వచ్చిన ఫ్లోకి సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ తిరిగి విజయవాడకి ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడటానికి, శాశ్వతమైన పరిష్కారం ఇవ్వడానికి మాత్రమే ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుంది. అయితే ఇప్పుడు విజయవాడకి మరో ముప్పు ప్రమాదం కొంచెం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులై భయపడుతుంది. ఎందుకంటే నీరు క్రమేపీ తగ్గుతున్న పరిస్థితుల్లో అంటువ్యాధులు ప్రబలుతాయి. దానికోసం విషయం చెప్పిన సుమారుగా 184 మెడికల్ క్యాంపులు రన్ అవుతున్నాయి. ప్రతిరోజు ఓపీ కూడా సుమారుగా దగ్గర 7,000 ఓపీ కూడా నడుస్తోంది. మేమేమంటామంటే ఎక్కడ కూడా ఎటువంటి అంటువ్యాధులు రాకుండా మినిమం కిట్స్ కూడా మేము అందరికీ కూడా పంపిణీ చేస్తాం. మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఏ గవర్నమెంట్లో రోడ్లు శుభ్రం చేసిన గవర్నమెంట్ ఏదైనా చూసారా? ఇల్లులు శుభ్రం చేయించిన గవర్నమెంట్ ఏదైనా చూసారా? ఈరోజు ఇల్లులు శుభ్రం చేయించి, రోడ్లు శుభ్రం చేయించి, శానిటేషన్ మీద ఉండి, డ్రోన్స్ చేత క్లోరినేషన్ చేయించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి తీసుకుంటున్నారు. కాబట్టి దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది మేడం, చివరిగా ఇప్పుడున్న ప్రజలు 2 రోజులు వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులకు తెలియజేసిన పరిస్థితి. ఇప్పుడే బుడమేరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ముప్పు ప్రాంత ప్రజలు. వారికి మరొకసారి వారు భయపడుతుంది ఏంటంటే వరద ఉధృతి వస్తే మేమేం చేయాలని చెప్పేసి ఒక చిన్న ఆలోచన ప్రజలకు ఉంది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మీరిచ్చే భరోసా? వరద ఉధృతి అయితే రాదండి. వరద ఉధృతి ఇంతకు ముందు వచ్చే పరిస్థితి అయితే కనిపించనివ్వు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటిది ఏదైనా పరిస్థితి ఉన్నా ముందుగా సహాయ చర్యలకి మొత్తం అఫీషియల్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ప్రజెంట్ చూస్తూనే ఉన్నాము. మనము ఇక్కడ ముప్పు ప్రాంతాల్లో మురుగునీళ్ళు సైతం లెక్క చేయకుండా కూడా ఇక్కడ నాయకులు, మంత్రులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రసాద్ గారు కూడా అదేవిధంగా ఇక్కడైతే పర్యటిస్తూ ప్రజలు బాగోగులు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు అమరావతి జేసీ ఆధ్వర్యంలో కూడా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, కండువలు కూడా పంపిణీ చేసి వారిని ఆదుకునే కోసం ఇక్కడ రావడం కూడా ప్రజలైతే కూడా హర్షిస్తున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. వీడియోలో శ్రీనివాస్ RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.